తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తానున్న క్యాబినెట్లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదని స్పష్టం చేశారు. నిన్న కాళేశ్వరం కమిషన్ అడిగిన లేఖ ప్రభుత్వానికి అందిందని, బహుశా పూర్తి వివరాలన్నీ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చి ఉంటుందన్నారు మంత్రి తుమ్మల. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారని చెప్పిన తుమ్మల, కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల రాజేందర్ అసత్యాలు మాట్లాడారని మంత్రి తుమ్మల విమర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అటు బీఆర్ఎస్ హయాంలో తానున్న క్యాబినెట్ లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదని కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఈ విచారణ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం విచారణ కమిషన్ చంద్రఘోష్ నేతృత్వంలో జరుగుతున్న ఈ విచారణ కమిషన్ సంబంధించి ఇప్పటివరకు అటెండ్ అయిన ఇంజనీర్లు కానీ, అదేవిధంగా ఐఏఎస్లు, పొలిటికల్ లీడర్లకు సంబంధించి అప్పుడు మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్, వీళ్ళంతా కూడా అటెండ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్ అప్రూవల్ మేరకు, క్యాబినెట్ నిర్ణయం మేరకే జరిగాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ఆ క్యాబినెట్ లో పనిచేసిన మంత్రిగా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అప్పుడు మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ మేరకే క్యాబినెట్ లో దీన్ని మినిట్స్ రూపొందించారు. మినిట్స్ ఆధారంగా నిర్మాణం చేపట్టామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తన మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది కేవలం పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి, గోదావరి పైన ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాణహిత కానీ ఇతరత్ర దేవాదాల మిగతా అంశాల ప్రాజెక్టులకు సంబంధించి వాటిపైనే మాత్రమే వేశారు తప్ప కాళేశ్వరం సంబంధం లేనే లేదంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి స్వయంగా నేరుగా కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ కూడా రాయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మినిట్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్ అప్రూవల్ మేరకే జరిగినాయని చెప్తున్న నేపథ్యంలో క్యాబినెట్ కు సంబంధించిన మినిట్స్ కూడా తనకు కావాలంటూ కూడా కమిషన్ ఇప్పటికీ వరుసగా 3 లేఖలు రాశారు. ఆ 3 లేఖలకు సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా థర్డ్ గా లేఖ రాయడంతో, 3వ లేఖ రాయడంతో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కమిషన్ అడుగుతున్న వివరాలకు సంబంధించి అంశానికి సంబంధించి కూడా సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత క్యాబినెట్ మినిట్స్ సంబంధించి ఓన్లీ కాళేశ్వరం సంబంధించిన ఎలాంటి మినిట్స్ ఉన్నాయో వాటిని మాత్రం కమిషన్ కూడా అందించినట్టు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు చిట్చాట్ లో భాగంగా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కమిషన్ ఏవైతే క్యాబినెట్ మినిట్స్ అడిగిందో ఆ క్యాబినెట్ మినిట్స్ సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈ విధంగా చూసినట్లయితే అవి కమిషన్ చైర్మన్ కూడా అందాయి. సో దీనికి సంబంధించి క్యాబినెట్ లో వీటిని ఏవి కూడా అప్రూవల్ చేయలేదంటూ కూడా చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా క్యాబినెట్ అప్రూవల్ మేరకే జరిగాయంటున్నారు. కానీ అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం దీనికి విరుద్ధమైన కామెంట్ చేయడం, ముఖ్యంగా ఈటల రాజేందర్, హరీష్ రావు గానీ వీళ్ళు చెప్తే వంటి కూడా అసత్యాలు క్యాబినెట్ సబ్ కమిటీ కానీ అదేవిధంగా క్యాబినెట్ లో అప్రూవల్ లేకుండానే జరిగాయంటారు. సో మొత్తం మీద చూడాలి ఇప్పుడు కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కమిషన్ కూడా క్యాబినెట్ మినిట్స్ కూడా అందాయి కాబట్టి కమిషన్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వబోతుంది కాబట్టి ఈ క్యాబినెట్ మినిట్స్ లో ఏ అంశాలు ఉన్నాయి, వేటిని ఆధారంగా చేసుకొని చేశారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.